నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్రాజ్లో ముగిసిన కుంభమేళా. సుమారు 4.5 కోట్ల మంది పుణ్యస్నానాలు. ప్రజాకవి యోగి వేమన జయంతి. నివాళులర్పించిన కలెక్టర్ రాజాబాబు, జేసీ గోపాలకృష్ణ తదితరులు. ఘనంగా ప్రారంభమైన ఎన్టీఆర్ కళా పరిషత్ నాటకోత్సవాలు. పెద్ద సంఖ్యలో హాజరైన కళాభిమానులు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 18 నెలల కాలంలో ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు చేపట్టిన అభివృద్ధి పనులపై డి న్యూస్ రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ లాంఛనంగా ఆవిష్కరించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ప్రజలకు సమగ్ర సమాచారం అందించేలా ఏర్పాటు చేసిన ఎల్ఈడి మొబైల్ వాహనాన్ని ప్రారంభించారు. డాక్యుమెంటరీని వీక్షించిన ఎమ్మెల్యే జనార్దన్ ఛానల్ ఎండీ డాక్టర్ కామిపల్లి సీతారామయ్య న్యూస్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. దామచల్ల జనార్దన్ నిర్విరామంగా చేపడుతున్న అభివృద్ధిపై డి న్యూస్ ఫోకస్. దామచల్ల జనార్దన్ విజయం సాధించినప్పటి నుండి ఒంగోలును సుందర నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తూ కోట్లాది రూపాయల నిధులతో రూపురేఖలు మార్చి లక్ష్యంగా పనిచేస్తున్నారు. తర్వాత నియోజకవర్గంలో నిర్వర్తిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులే కాకుండా 4.1 కోటి రూపాయల అంచనాతో కర్నూలు రోడ్ ఫ్లైఓవర్ వద్ద స్వాతంత్ర సమరయోధులు, చరిత్రకారులు, కొత్తపట్నం మండలం అభివృద్ధికి వారి వాళ్ళు ప్రధాన రోడ్లు సిమెంట్ కాలనీలో ఇచ్చిన హామీకి అనుగుణంగా వాళ్ళు నిర్మించారు. 43 లక్షల కొత్తపట్నం మండలానికి గ్రామ సీమల అభివృద్ధి మండలం నుండి ఒంగోలుకు మౌని అమావాస్య సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మాఘమేళా 2026లో రాజస్నానంగా పిలిచే మౌని అమావాస్య వేడుకలు అంబరాన్నంటాయి. దీంతో ప్రయాగ్రాజ్ పరిసరాలు భక్తజనంతో సందడిగా మారాయి. గంగా, యమున, అంతర్వాహిని, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు దేశం నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి సుమారు 4.52 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు. మాఘమేళా 2025-26 పవిత్ర స్నానాల కోసం మొత్తం 12,100 అడుగుల పొడవైన ఘాట్లను నిర్మించామని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ప్రాథమిక సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపారు. సాధారణ ట్రాఫిక్ పోలీసులతో పాటు ఏదైనా అత్యవసర సమయంలో చికిత్స అందించేందుకు వైద్య నిపుణుల బృందాలను అందుబాటులో ఉంచారు. సూర్యోదయానికి ముందే ప్రారంభమైన ఈ స్నానాల పర్వం రోజంతా కొనసాగింది. భక్తులు మౌన వ్రతాన్ని పాటిస్తూ పితృదేవతలకు తర్పణాలు వదులుతూ ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయారు. భారీగా తరలివచ్చిన జనసందోహాన్ని నియంత్రించేందుకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. సుమారు 8 కిలోమీటర్ల మేర 24 ఘాట్లను సిద్ధం చేయగా భద్రత కోసం 15,000 మందికి పైగా పోలీసులు, పారామిలిటరీ దళాలను రంగంలోకి దింపారు. ఏఐ కెమెరాలు, డ్రోన్ల ద్వారా క్రౌడ్ మేనేజ్మెంట్తో నిరంతరం పర్యవేక్షించారు. అత్యవసర పరిస్థితుల కోసం వాటర్ అంబులెన్స్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా అందుబాటులో ఉంచారు. సంగమ తీరమంతా హర హర గంగే నామస్మరణతో మారుమోగుతుండగా కల్పవాసులు తమ 1 నెల రోజుల ఆధ్యాత్మిక దీక్షలో భాగంగా ఈ విశేష స్నానాన్ని పూర్తి చేశారు.
महाराज आ रहे हैं, तो यह किधर साइड रहेंगे, तो यही वो लोकेशन देखिए श्री सतुआ बाबा सेवा शिविर है, यहीं पर आ रहे हैं का फोटो भी बना हुआ है। और 1-2 दिन में ही वो आने वाले हैं, कल से परसों तक वो आ जाएंगे अनिरुद्धाचार्य जी महाराज। और इसी पंडाल में दान करने के लिए तमाम साधु संत आपको प्रयागराज के इस माघ मेले में मिल जाते हैं, आप वहाँ पर दान आदि कर सकते हैं। प्रयागराज के इस समय अभी हमारे दाहिने साइड यमुना जी है और सामने से गंगा जी आ रही हैं, तो ये गंगा यमुना और सरस्वती का संगम है, ऐसा कह सकते हैं। उनके ठीक सामने जनाश्रय स्थल बनाया गया है सेक्टर नंबर 1 में। फिलहाल में आप देख सकते हैं कि गंगा जी का यह किनारा है और किस प्रकार से लोग स्नान आदि कर रहे हैं। गंगा जी के किनारों पर बालू की जो है कि रेत को बोरी में भर करके लगा दिया गया है ताकि आपके पैरों में मिट्टी ना लगे। पीपा पुल से हम चल रहे हैं झूसी की तरफ, और झूसी की तरफ बढ़ेंगे आप तो तमाम साधु संत आपको झूसी की तरफ ही देखने को मिलते हैं। और आप जब संगम की तरफ होते हैं तो सिर्फ स्नान करने पर फोकस कीजिए, संगम पे स्नान करके आप सीधे पीपा पुल नंबर 1 पकड़ के झूसी की तरफ चले जाइए। ये देखिए महादेव से गंगा मैया से अपना माफ़ी मांग रहे हैं। యోగి వేమన పద్యం జనజీవన స్రవంతిలో ఓ భాగమని కలెక్టర్ రాజాబాబు అన్నారు. సమాజంలో ఎన్నో రుగ్మతలకు తన పద్యాలతో మార్పు తెచ్చిన సంఘ సంస్కర్త ప్రజాకవి అని కొనియాడారు. యోగి వేమన జయంతి కార్యక్రమాన్ని కలెక్టరేట్లో నిర్వహించారు. యోగి వేమన చిత్రపటానికి కలెక్టర్ రాజాబాబు, సంయుక్త కలెక్టర్ రోనంకి గోపాలకృష్ణ, ఇతర అధికారులు పుష్పాంజలి ఘటించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్ రెడ్డి, కళావతి, స్టెప్ సిఇఓ శ్రీమన్నారాయణ, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. సార్ కొద్దిగా ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు జన్మదిన వేడుకలకు ఒంగోలు ముస్తాబయ్యింది. డీసీ అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాన కూడళ్లు, అన్ని డివిజన్లలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మరికొన్ని గంటల్లో జన హృదయ నేత జనార్దన్ రావు జన్మదిన వేడుకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు, డీసీ అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ రకాల సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. టీడీపీ కార్యాలయంలో భారీ కేక్, కూటమి శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో రానున్నందున తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో ప్రకాశం జిల్లా తెలుగుదేశాధినాయక రామర యశోదీత సుశ్యామల పరిపాలక జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. అందుకే తరం తరం నిరంతరం నీ
కోసమే మేము ఎప్పుడైనా ఎక్కడైనా నీ వెంటే నడుస్తాం. నువ్వు చేసిన సాయాన్ని మరిచిపోము మేము, మళ్ళీ గెలిపిస్తామని మాటిస్తున్నా. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. ఒంగోలు పీవీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఎన్టీఆర్ కళా పరిషత్ నాటకోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కళా పరిషత్ అధ్యక్షుడు ఈదర హరిబాబు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 17 రోజుల పాటు పలు కళారూపాలు, ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు హరిబాబు తెలిపారు. కల్చరల్ కార్పొరేషన్ చైర్మన్ తేజస్విని, రచయిత, దర్శకుడు పాటిబండ్ల ఆనందరావు, వెల్ విషర్ శంకర్, బెజవాడ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. బల్లికురువ జెడ్పీ హైస్కూల్ విద్యార్థుల కోలాట ప్రదర్శన అలరించింది. కవులు, కళాకారులు, సాహితీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. కానీ ఇది ఒక సంచలనం. ఎన్టీఆర్ కళా పరిషత్ అనేది ఒక సంచలనం. 3 రోజులతో ప్రారంభమైన ఎన్టీఆర్ కళా పరిషత్తు ఈరోజు 16 రోజుల పాటు ఒక ఉత్సవంలా మీ సహకారంతో సాగుతున్నందుకు మీ అందరికీ ఎన్టీఆర్ కళా పరిషత్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కళారూపాలని కనుమరుగైపోతున్న గొప్ప గొప్ప కళాకారులు, కళారూపాలు కనుమరుగవుతున్న క్రమంలో ఎన్టీఆర్ కళా పరిషత్తు ఒక్కసారి ప్రతి సంవత్సరం మనం చూస్తున్నాం ఈ కార్యక్రమాలు, ఎక్కడ చూడని కార్యక్రమాలు. కనుక ఎన్టీఆర్ కళా పరిషత్ సాధించినవి చాలా ఉన్నాయి, కానీ వాటింట్లో ఇదొకటి. ఈ సందర్భంగా ప్రేక్షకులకి ధన్యవాదాలు చెప్తూ ఒకసారి ప్రేక్షకుల కోసం మళ్ళీ మీరు కరతాళం క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. పైన ఆకాశం అది చీలిపోవాలి, అట్లా ఉండాలి. అదిస్తే జోహార్ ఎన్టీఆర్. ఇప్పుడు అన్నారు చాలా వేపాస్లు వచ్చాయి, అవి వాస్తవే. కానీ నేను ఇష్టపడి చేస్తున్నాను కాబట్టి దీంట్లో ఎంత కష్టం ఉన్నా కూడా నాకు అది కష్టం అనిపించట్లేదు. రైతు వ్యవసాయం ఎలా చేస్తాడు, లేదా కళాకారుడు ఎలా కళాకారుడు అవుతాడు, కళా పరిషత్ నిర్వహణలో కూడా నేను నిర్వాహకుడిగా అంత తృప్తి పొందుతున్నాను. ఎక్కడ కష్టం అనిపించట్లేదు, నష్టం అనిపించట్లేదు. ఇది 27th యానివర్సరీ. నేను ఎంతకాలం ఉంటానో నాకు తెలియదు. నేను ఉన్నంతకాలం డెఫినెట్గా ఈ కళా పరిషత్ నిర్వహిస్తాను, ఇంతకంటే గొప్పగా నిర్వహిస్తాను. మీ అందరికీ కొత్త కొత్త కార్యక్రమాలు చూపిస్తాను. 27th యానివర్సరీ ఎన్టీఆర్ కళా పరిషత్ ఒంగోలు వారి డిమాండ్ ఎన్టీఆర్కి భారత రత్న ఇవ్వాలి. ఒకసారి మీరు కూడా ప్లీజ్ ఎన్టీఆర్కి థ్యాంక్ యూ. రేపటి నుంచి కూడా మీరంతా కూడా దయచేసి 17 రోజుల పాటు ఉంటుంది ఈ కార్యక్రమం. ఫిబ్రవరి 3వ తేదీ వరకు ఉంటుంది. ప్రతిరోజు అన్ని రకాల కార్యక్రమాలు ఉంటాయి. దయచేసి ప్రేక్షకులంతా వచ్చి ఈ 17 రోజులు ఎన్టీఆర్ని గుర్తు చేసుకుంటూ ఈ కళా కార్యక్రమాలు చూస్తూ మీరంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మడనూరు రామలింగేశ్వర స్వామి ఆలయంలోని కోనేరులో రామలింగేశ్వర స్వామి, కోదండ రామస్వామి, కన్నేశ్వర స్వామి వార్ల తెప్పోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈతముక్కల గ్రామం నుంచి మేళతాళాలతో ఊరేగింపుగా కోదండ రామస్వామి, కన్నేశ్వర స్వామి వార్లను మడనూరు రామలింగేశ్వర స్వామి ఆలయానికి తీసుకువచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన వేదికపైన ఉత్సవమూర్తులను కొలువు తీర్చిన అనంతరం మంగళ వాయిద్యాలతో బాణాసంచా నడుమ కోనేరులో స్వామివారు విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. కోనేరులో భక్తులు దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు ముందుగా మౌని అమావాస్య రోజున ఆనవాయితీ ప్రకారం తెప్పోత్సవం నిర్వహించినట్లు ఈవో సాంబశివరావు తెలిపారు. తెప్పోత్సవం వీక్షించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జనాలు
పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఫిబ్రవరి 7, 8 తేదీల్లో ప్రకాశం బాలోత్సవం తృతీయ పిల్లల పండుగ నిర్వహించనున్నట్లు బాలోత్సవ కమిటీ అధ్యక్షుడు బండారు లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రజా సంఘాల కార్యాలయంలో బాలోత్సవం సన్నాహక సమావేశం నిర్వహించారు. 2 ఏళ్లుగా ప్రకాశం బాలోత్సవాలను అందరి సహకారంతో నిర్వహిస్తున్నట్లు లక్ష్మీనారాయణ తెలిపారు. అధికారులు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, మేధావులు, విద్యావంతులు, దాతలు ఈ పండుగ విజయవంతానికి సహకరించాలని కోరారు. అతిగా సెల్ఫోన్ల వాడకం, ఇతర దురలవాట్ల నుండి పిల్లలను కాపాడుకునేందుకు ఇన్నోవేటివ్ థింకింగ్, పరిశీలన, ప్రశ్నించే తత్వం వంటివి పెంపొందించేందుకు ఈ కార్యక్రమం ఒక మంచి అవకాశమని రాష్ట్ర కార్యదర్శి యువి రామరాజు అన్నారు. ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం, కమిటీ సభ్యులు కిలారి వెంకటేశ్వర్లు, అబ్దులై, వై వెంకట్రావు, ఉమామహేశ్వరి, చిన్నస్వామి, నల్లూరి వెంకటేశ్వరరావు, ప్రభాకర్ రెడ్డి, యు భాస్కర్, నాయుడు మాల్యాద్రి, మారుతి, పి సుబ్రహ్మణ్యం, షేక్ కాజా, దామ శ్రీనివాసులు పాల్గొన్నారు. బాలోత్సవం కరపత్రాలను ఆవిష్కరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించడం జరుగుతుంది. ఈ సంవత్సరం పాఠశాలలకు సంబంధించి ఎంట్రీ ఫామ్ల కోసం గూగుల్ ఫామ్ని పంపించడం జరుగుతుంది. ఆ గూగుల్ ఫామ్ని ఇవ్వాల్సిందిగా పాఠశాలల యాజమాన్యాలని, ప్రధాన ఉపాధ్యాయులని, ఉపాధ్యాయులని అందరినీ కూడా కోరుతూ ఉన్నాం. బాలోత్సవం తరఫున ముఖ్యంగా ఈ బాలోత్సవాలకు సంబంధించి అకాడమిక్ అంశాలు, కల్చరల్ ఈవెంట్స్ గత సంవత్సరం ఏ విధంగా అయితే నిర్వహించామో అలాగే ఈ సంవత్సరం కూడా అన్ని అంశాలలో కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా వ్యవసాయ రంగానికి సంబంధించి వ్యవసాయ రంగంలో ఉపయోగించేటటువంటి లో కాస్ట్ పరికరాలని తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది కొత్తగా. ఆ విధంగా విద్యార్థులు వాటిని డి వీరాంజనేయులు, బాలోత్సవ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్. ముఖ్యంగా ఈ బాలోత్సవం నిర్వహించడంలో ప్రధానమైన ఉద్దేశం ప్రస్తుత బాలబాలికలు వాళ్ళు దేశభక్తి భావాల్ని, అదే మానవీయ విలువల్ని, రాజ్యాంగ విలువల్ని, మరి సహకార భావాల్ని, మరి వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తులను వెలికితీసేందుకుగా ప్రధానమైన వేదికగా ఈ బాలోత్సవాన్ని ఉపయోగపడుతుంది. ఆ ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఇది 3వ సంవత్సరం జరగబోతున్నాం. కాబట్టి ప్రతి పాఠశాల నుండి కూడా వారి పాఠశాల నుండి పిల్లల్ని ఈ బాలోత్సవానికి హాజరయ్యేటు చూడాలి. ఇది మరి పెద్ద ఎత్తున నిర్వహించబడుతున్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మరి వివిధ కళాకారులు, వివిధ రంగాల కళాకారులు కానీ, అదేవిధంగా విద్యావేత్తలు, మేధావులు అందరూ కూడా ఈ కృషిలో భాగస్వాములు అయ్యారు. కాబట్టి ఫిబ్రవరి 7, 8 తారీఖులో జరిగే ఈ బాలోత్సవాన్ని ప్రకాశం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంతో పాటు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి బాధితులు వారి సమస్యలతో కూడిన అర్జీలను కలెక్టర్ రాజాబాబు, జేసీ రోణంక గోపాలకృష్ణలకు అందజేశారు. ప్రధానంగా రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో బాధితులు బారులు తీరారు. రెవెన్యూ డివిజన్ల వారీగా రెవెన్యూ క్లినిక్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఆయా మండలాల తహసీల్దార్లు, సర్వేయర్లు, ఇతర సిబ్బందిని అందుబాటులో ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదును సంబంధిత మండలాల అధికారులు పరిశీలించి తాము తీసుకునే చర్యలను ఉన్నతాధికారులకు నివేదించారు. రెవెన్యూ క్లినిక్కు కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న పర్యవేక్షించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్ రెడ్డి, జాన్సన్, కళావతి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. న్యాయవాదిగా జీవితాన్ని కోర్టుకి, కవిగా కవిత్వాన్ని హార్ట్కి అందించిన మహోన్నత వ్యక్తి ప్రకాశం జిల్లా రచయితల సంఘం పూర్వ అధ్యక్షులు భీమనాథం హనుమారెడ్డి అని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. హనుమారెడ్డి 6వ వర్ధంతి కార్యక్రమాన్ని సంఘ కార్యాలయంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కవులు, రచయితలు, కళాకారులు, జూనియర్స్ పుష్పాంజలి ఘటించారు. జాతీయ కవి డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు తర్వాత
జిల్లా సాహిత్య రంగానికి విశేషమైన కృషి చేసిన వ్యక్తి హనుమారెడ్డి అని పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. హనుమారెడ్డి లేని లోటు ప్రకాశం జిల్లా సాహిత్య రంగంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుందన్నారు. ఆ లోటును భర్తీ చేసేందుకు త్వరలోనే జిల్లాలో రచయితల రాష్ట్ర స్థాయి మహాసభలు నిర్వహిస్తున్నామని ప్రకటించారు. సంఘం ప్రధాన కార్యదర్శి ఎత్తపు కొండారెడ్డి మాట్లాడుతూ హనుమారెడ్డి జూనియర్స్ ఎంతో మంది పీపీలుగా, ఏపీపీలుగా, జీపీలుగా, జడ్జీలుగా అనేకమైన ఉన్నత పదవులు నిర్వహిస్తున్నారన్నారు. హనుమారెడ్డి న్యాయవాద కార్యాలయం నుంచి ఇంటర్న్షిప్ పూర్తి చేసుకున్న గోపిరెడ్డి యశ్వంతిని ఘనంగా సత్కరించారు. న్యాయవాదులు గూడ రవీంద్రారెడ్డి, జి నాగిరెడ్డి, బి నాగమల్లేశ్వరరెడ్డి, పి శ్రీనివాసరెడ్డి, మారెడ్డి నరేందర్ రెడ్డి, మాధవి, సునీత, అక్కినేని కళాపరిషత్ అధ్యక్షుడు కల్లగుంట కృష్ణయ్య, దూలిపాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సుప్రసిద్ధమైనటువంటి న్యాయవాదిగా కాకుండా ప్రముఖ కవిగా కూడా ఆంధ్రదేశంలో ఒక పేరు ప్రతిష్టలు సాధించినటువంటి ఒక గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి. కవిత్వాన్ని హార్ట్కి, జీవితాన్ని కోర్టుకి అర్పించినటువంటి ఒక గొప్ప వ్యక్తి. వారు లేనటువంటి లోటు ప్రకాశం జిల్లా సాహిత్య రంగంలో ఇప్పటికి కూడా కనిపిస్తూ ఉంది. 6 సంవత్సరాలు నాడు ఆయన మహాసభలు నిర్వహిస్తూ ఒక సమరంలో యోధుడు ఏ విధంగా అయితే చనిపోతాడో అక్షర యోధుడిగా హనుమారెడ్డి గారు వారు ఆ రోజు తనువు చాలించడం జరిగింది. ఇప్పటికి కూడా ప్రకాశం జిల్లా రచయితల సంఘం అంటే మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలు కూడా గుర్తు చేసుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. నిన్నగాక మొన్న జరిగినటువంటి 3వ ప్రపంచ మహాసభల్లో కూడా మన ప్రకాశం జిల్లా యొక్క ఖ్యాతిని ఇనుమడింపజేస్తూ అక్కడ వచ్చినటువంటి ఎంతోమంది కవులు కూడా ప్రకాశం జిల్లా రచయితల సంఘం చేసే సాహిత్య కార్యక్రమాలని ప్రశంసించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. అలానే 2వ ప్రపంచ మహాసభల్లో కూడా మన రచయితల సంఘం చేస్తున్నటువంటి సాహితీ సేవకు గుర్తుగా పూర్ణకుంభ పురస్కారాన్ని కూడా మన రచయితల సంఘానికి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ హనుమారెడ్డి గారు చేసినటువంటి కృషిగానే మనం భావిస్తూ ఉన్నాం. హనుమారెడ్డి గారు లేనటువంటి లోటు గత 6 సంవత్సరాలుగా మన ప్రకాశం జిల్లా సాహిత్య రంగంలో కనిపిస్తూనే ఉంది. హనుమారెడ్డి గారు ఏదైతే సాహిత్యానికి ప్రకాశం జిల్లా రచయితల సంఘం ద్వారా ఒక వెలుగును తీసుకురావాలని ఆయన భావించాడో ఆ వెలుగుని మళ్ళీ త్వరలోనే మేము ఎవరికైతే మాకు బాధ్యతలు అప్పచెప్పాడో మీ కార్యవర్గ సభ్యులు అందరం కూడా ఆ బాధ్యతల్ని నిర్వర్తించి హనుమారెడ్డి గారికి నిజమైనటువంటి నివాళి అర్పిస్తామని తెలియజేస్తున్నాం. ఇదే పూర్ణకుంభ పురస్కారం ప్రకాశం జిల్లా రచయితల సంఘం చేసినటువంటి కృషికి ఇచ్చినటువంటి పూర్ణకుంభ పురస్కారం. అద్దంకిలో పోలీసులు పట్టణంలోని పలు కాలనీలను తెల్లవారుజాము నుండి భారీ ఎత్తున కార్డినెంట్ సెర్చ్ నిర్వహించారు. గంజాయి, డ్రగ్స్ లాంటి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిషేధం దిశగా ఆకస్మిక తనిఖీలు చేశారు. గుర్రాల కాలనీ, ఏకలవ్యనగర్ ప్రాంతాలను పోలీసు బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానిత వ్యక్తులు, పాత నేరస్తుల ఇళ్లలో సోదాలు చేశారు. సరైన పత్రాలు లేని 24 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం నినాదంతో భారీ ర్యాలీ చేపట్టారు. డ్రగ్స్ వద్దు, జీవితం ముద్దు అంటూ నినాదాలు చేశారు. డ్రగ్స్ రహిత సమాజ స్థాపనకు ప్రతిజ్ఞ చేశారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, ఆ దిశగా యువతను చైతన్యపరచడానికి మాదక ద్రవ్యాల రవాణా నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేయడానికి చిత్తశుద్ధితో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు. రోజు ఈ దర్శి సబ్ డివిజన్ పరిధిలో అద్దంకి పోలీస్ స్టేషన్లో అద్దంకి టౌన్ ఏరియాలో మా ప్రకాశం జిల్లా ఎస్పీ గారి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అద్దంకి టౌన్లో గుర్రాల కాలనీలో మేము కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. మా అద్దంకి సిఐ, రూరల్ సిఐ అండ్ మా ఎస్ఐలందరితో పాటు సిబ్బందితో పాటు మార్నింగ్
కురాల కాలనీలో కాటన్ సెర్చ్ ఆపరేషన్ చేసి అన్ని అనుమానాస్పద ఇల్లు అన్ని చెక్ చేయడము, ఆ వెహికల్స్ అన్ని చెక్ చేయడము, ఆ ఏరియాలో ఉన్న 2 వీలర్స్ అన్ని 52 2 వీలర్స్ మేము డిటైన్ చేసి అవన్నీ చెక్ చేయడం జరిగింది. సో కాలనీలో అనుమానాస్పద ప్రదేశాలు ఇంకా ఇల్లు అన్నీ చెక్ చేసి మెయిన్గా ఈ కాటన్ సెర్చ్ ఉద్దేశం ఎక్కడైనా ఎవరైనా సరే గంజాయి తెచ్చుకొని స్టోరేజ్ పెట్టుకొని వాళ్ళు అమ్ముకుంటున్నా లేదంటే తాగడానికి పెట్టుకుంటున్నా ఏదైనా గంజాయి ఏమైనా ఉంటుందనే ఉద్దేశంతో ఆ ఏరియాని మేము ఈరోజు ఎంచుకొని కాటన్ సెర్చ్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కూడా గంజాయి నిర్మూలించాలనే ఉద్దేశంతో మనం పోలీస్ శాఖ ఈ కాటన్ సెర్చ్ ఆపరేషన్. అద్దంకి కాకానిపాలెంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా నందమూరి కళా పరిషత్ అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు, బచ్చల వాసు, అరిగల నాగరాజు, ఎర్రాకుల రామాంజనేయులు, షేక్ మహబూబ్, షేక్ కాసిం ఘనంగా నివాళులర్పించారు. పారిశుద్ధ్య కార్మికురాలు తెలగతోటి శారద మరియు నరిశెట్టి విజయ్, షేక్ మీరాలను సత్కరించారు. చెన్నుపాటి వీరాంజనేయులు, చేబ్రోలు వెంకట సుబ్బయ్య, గోవాడ శ్రీకాంత్, నాగినేని రామకృష్ణ, కరిప రమేష్, కాకాని అశోక్, అరిగల నాగరాజు, సందిరెడ్డి శ్రీనివాసరావు, కాకాని లక్ష్మి, నాగేశ్వరమ్మ, సింగు సుబ్బాయమ్మ, సందిరెడ్డి రమేష్, గార్లపాటి శ్రీనివాసరావు, మురకొండ శ్రీధర్, పసుమర్తి కోటయ్య, ఆర్టీసీ చిన్న, చప్పిడి వీరయ్య, మల్లాది శ్రీనివాసరావు, నర్రా సుధాకర్, సుబ్రహ్మణ్యం, నరేంద్ర, వలి, రామాంజనేయులు, శివకృష్ణ, లక్ష్మణ, హరిబాబు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ దేవరాయలు గారు ఒక పద్యం చెప్తారు. అది దేవరాయలు గారు చెప్పారో లేదో మాకైతే తెలియదు, కానీ ఈ పద్యం మా అన్న నందమూరి తారక రామారావు గారి నోట నుంచి వచ్చినటువంటి పద్యం, అభినయించినటువంటి పద్యం. అదే మాకు తెలుగుకి ఒక డిక్షనరీగా, ఒక నిఘంటువుగా మేము భావిస్తాం. తెలుగుదేలయన్న దేశంబు తెలుగేను, తెలుగుదేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్ల బృంద తెలుగు కొండ ఎల్లడు పొల్లుగొల్వా ఎరుగవే బాసాడి పాండ్రించని పులిబిట్ట నందమూరి సత్వంశ చంద్రుడు తారక రామ నామాంకితుడు డాక్టర్ విశ్వవిఖ్యాత సార్వభౌమ కళాప్రపూర్ణ నందమూరి తారక రాముడు. ఓ తారక రామ, నీ నట విశ్వరూపాన్ని చూసి తెలుగు కళామ తల్లి పులకించి పరవశించిందయ్యా. ఓ తారక రామ, నీ రాజకీయ చైత్రాన్ని చూసి ఢిల్లీ పీఠం గజగజలాడిందయ్యా. ఓ తారక రామ, మళ్ళీ ఈ భూమిని పుట్టుకొని చీల్చుకొని పుడమి తల్లికి పురుడి నెప్పులు కొత్త శక్తులు సురూపిస్తే మళ్ళీ ఎప్పుడు పుడతావయ్యా అని ఈ తెలుగు నేల నీ పద స్పర్శ కోసం పరితపిస్తూ ఉందయ్యా. ఎర్రగొండపాలెంలో తిరుమలగిరి కాలనీలో సిఐ అజయ్ కుమార్, ఎస్ఐలు, సిబ్బంది కార్డినెంట్ సెర్చ్ నిర్వహించారు. మాదక ద్రవ్యాల రవాణా నిషేధం కార్యక్రమంలో భాగంగా ఆకస్మిక తనిఖీలు చేసినట్లు సిఐ తెలిపారు. ద్విచక్ర వాహనాలకు సంబంధించిన పత్రాలు పరిశీలించి సరైన పత్రాలను, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రహిత సమాజం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా కార్డినెంట్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. బాబుని ఎక్కించుకొని వాళ్ళ చర్చి అంటారు, ఎఫ్రా చర్చి అంట. ఫోన్ చేసి అతను ఆధార్ కార్డు పెట్టించు, నాతో మాట్లాడమను అంటే ఎవరైనా కానీ ఇప్పుడు ఇందులో కార్డులో పేరు ఉంది కదా, ఆ కార్డు వెళ్ళదు నాతో మాట్లాడ. ఈ కార్డు చూపించాడు, అలా ఒరిజినల్ కార్డు లేదా అన్న. ఒరిజినల్ కార్డు లేదన్నా పోయినది. ఓనర్ తెలుసా? దాని ఓనర్ ఎవరో నువ్వు చూసావా? దీని ఓనర్ వచ్చేసి మన ఎఫ్రాత్ చర్చ్ రమ్మను, అతను రమ్మను. అతను అన్నాడు అన్నాడు కాదు, రావాలి నా దగ్గర రావాలి.
మౌని అమావాస్య సందర్భంగా సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామికి 10,000 కదలి ఫలాలతో పూజలు నిర్వహించారు. జే పంగులూరు మండలం జనకవరం గ్రామానికి చెందిన పుల్లెల ఆదిశేఖర్ సత్యవతి, తల్లపనేని సతీష్ బాబు నాగమల్లేశ్వరి దంపతులు ఉభయదాతల సహకారంతో అర్చకులు అన్నవరపు సత్యనారాయణ, ఎస్ఎస్ఆర్ ఆచార్యులు ప్రత్యేక పూజలు చేశారు. ధర్మకర్తల మండలి అధ్యక్షులు చుండూరు మురళి సుధాకర్ రావు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్రాజ్లో ముగిసిన కుంభమేళా. సుమారు 4.5 కోట్ల మంది పుణ్యస్నానాలు. ప్రజాకవి యోగి వేమన జయంతి నివాళులర్పించిన కలెక్టర్ రాజాబాబు, జేసీ గోపాలకృష్ణ తదితరులు. ఘనంగా ప్రారంభమైన ఎన్టీఆర్ కళా పరిషత్ నాటకోత్సవాలు. పెద్ద సంఖ్యలో హాజరైన కళాభిమానులు. డి న్యూస్లో నేటి మాట. కాలం ఎవరి కోసం ఆగనట్టే, శ్మశానం ఎవరిని తేడాగా చూడనట్టే, కర్మ ఎవరిని వదిలిపెట్టదు. దేనికైనా సమయం రావాలంతే. డి న్యూస్ ఇంతటితో సమాప్తం.